హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో మనం నారుటో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు మన ఫేవరెట్ హీరో అయిన నారుటో ఉజుమాకి బర్త్డే. ఈ సందర్భంగా మన గొప్ప హీరో అయిన నారుటో స్టోరీ తెలుసుకుందాం. ఈ వీడియో మన తెలుగు యానిమే కమ్యూనిటీ ఫ్యాన్స్కి అంకితం. ఈ వీడియోలో నారుటో ఇంకా నారుటో షిప్పుడెన్ స్పాయిలర్స్ అయితే ఉంటాయి, సో బీ కేర్ఫుల్. 俺ってば火影になる。そんでもってどの火影をも超える火影になるんだ。まっすぐ自分の言葉を曲げねえ。それが俺の忍道だ。 ఒకానొక కాలంలో హిడెన్ లీఫ్ అనే విలేజ్ని నైన్ టైల్డ్ ఫాక్స్ అటాక్ చేస్తున్నప్పుడు ఫోర్త్ హొకాగే దాన్ని అప్పుడే పుట్టిన చిన్న పిల్లడిలో సీల్ చేశాడు. తనే మన హీరో అయిన నారుటో ఉజుమాకి. తనలో ఒక మాన్స్టర్ సీల్ అయి ఉండడం వల్ల విలేజ్ మొత్తం తనని దూరం పెట్టింది. ఎవరూ తనని మనిషిలా కూడా చూడలేదు. ఎవరైనా ఇలా ఉంటే అందరి మీద ద్వేషం పెంచుకుంటారు. కానీ మన హీరో విలేజ్లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ అయ్యి ఏదో ఒక రోజు హొకాగే అవుతా, అందరూ నన్ను గుర్తించేలా చేస్తా అని తన గోల్ సెట్ చేసుకుంటాడు. అకాడమీ టెస్ట్లో 3 times ఫెయిల్ అయినా పట్టు వదలకుండా ఏ షాడో క్లోన్ జుట్సు అయితే తను చేయలేదు అని ఎగ్జామ్లో ఫెయిల్ చేశారో అదే షాడో క్లోన్ జుట్సుని తన స్పెషల్ జుట్సుగా మార్చుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా, చావు దాకా వెళ్ళినా ఎప్పటికీ తన ఓటమి ఒప్పుకోడు. ఇంకా చావుకి ఎదురు వెళ్ళే గట్స్, ఇవే నా నింజావే అని వీకెస్ట్ నింజా నుంచి ద స్ట్రాంగెస్ట్ నింజా ఇన్ ద విలేజ్ టైటిల్ తెచ్చుకొని ఆఖరికి తను ఎంతగానో కోరుకున్నా ఇంకా తన గోల్ అయిన హొక్కాగే కూడా అవుతాడు మన హీరో నారుటో. ఇంకా నారుటో గొప్పలు చెప్పాలంటే నారుటో ద బెస్ట్ షోనెన్ మాంగాలా పేర్కొంది. తనకంటూ బిగ్ 3లో స్థానం సంపాదించుకొని ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది హృదయాల్లో స్థానం కూడా సంపాదించుకుంది. యానిమేకి అడిక్ట్ అయ్యేలా చేసింది. జస్ట్ యానిమే ఇంకా మాంగాయే కాదు, నారుటో గేమింగ్ రంగంలో కూడా తనే బెస్ట్ అని మళ్ళీ నిరూపించుకుంది. నారుటో షిప్పుడెన్ అల్టిమేట్ నింజా స్టార్మ్ సిరీస్ ద బెస్ట్ యానిమే గేమ్ ఆఫ్ ఆల్ టైమ్ లా మారి ఇన్నేళ్ల తర్వాత కూడా స్టార్మ్ కనెక్షన్స్ అని ఇంకో సీక్వెల్తో కొత్త రిలీజ్ కూడా రెడీ అవుతుంది. ఇంకా మన సిరీస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్కి వస్తే బెస్ట్ స్టోరీ, బెస్ట్ క్యారెక్టర్ బిల్డింగ్, చూస్తే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం, చాలా నవ్వుకోవచ్చు, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది, ఓవర్ మాస్ లెవెల్ ఫైట్స్ కూడా ఉంటాయి. నెగిటివ్స్కి వస్తే ఒక పెద్ద నెగిటివ్ ఫిల్లర్స్. ఎన్ని ఉంటాయరా ఇన్ని ఫిల్లర్సా? ఇంకా ఫీమేల్ క్యారెక్టర్ బిల్డింగ్ అంతగా ఉండదు. సునాడేని మర్చిపోయాను, పర్లేదు చూడొచ్చు. ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మంచి ఫ్లోలో స్టోరీ వెళ్తున్నప్పుడు ఫిల్లర్స్ వస్తే చాలా ఫ్రస్ట్రేటింగ్గానే ఉంటుంది. కానీ అవి పక్కన పెడితే ఎన్నిసార్లు చూసినా నేను నారుటో అయితే చాలా ఎంజాయ్ చేశాను. మీలో చాలా వరకు మంది కూడా చేశారు కదా. ఇంకొక పెద్ద పాజిటివ్కి వస్తే మ్యూజిక్. నారుటో సిరీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుంటుందంటే కొన్ని సీన్స్కి జస్ట్ మ్యూజిక్ వల్ల మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. ఇంకా ఓపెనింగ్స్ ఇంకా ఎండింగ్స్కి వస్తే జస్ట్ ఎక్సలెంట్ అంతే. మీరు ఇంకా నారుటోనే చూసి షిప్పుడెన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే జస్ట్ వెయిట్ ఫర్ ద బెస్ట్ ఓపెనింగ్స్ ఇంకా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దే వర్ రియల్లీ అమేజింగ్. హలో హోల్డే, నారుటో బర్త్డే నారుటో గురించి మాట్లాడతానని నారుటో సిరీస్ గొప్పలు చెప్తావేంటి మాస్టరు? సారీ, నారుటో గురించి చెప్పాలంటే మనందరికీ చిన్నప్పటి నుంచి ఏదో ఒకరోజు హొక్కాగే అవ్వాలనే ఎల్లో హెయిర్ అబ్బాయే గుర్తొస్తాడు. ఆ కథ వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, యుద్ధాలు, ఇంకా కొన్ని సరదాలతో నింపుకొని ఎప్పుడు బిలీవ్ ఇట్ అనే మన నారుటోని తన చిరునవ్వుని చూస్తే మనకెంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా. తన గొప్పలు చెప్పాలంటే ఒక ఫ్రెండ్ కోసం ఎన్ని సంవత్సరాలైనా తనని కాపాడడానికి ట్రై చేశాడు. తనని మించిన ఫ్రెండ్ ఎవరు? వన్ సైడ్ లవ్ కోసం తను ఒప్పుకోదని తెలిసిన ఎన్నోసార్లు సాకురాని కాపాడాడు. తనని మించిన లవర్ ఎవరు? తనని చిన్నప్పుడు గుర్తించడం వల్ల చివరి వరకు గుర్తుపెట్టుకొని ఇరుకాన్ ఒక తండ్రిలా ట్రీట్ చేశాడు. తనని మించిన కొడుకెవడు? మనందరినీ తన కొటేషన్స్తో, ఎమోషనల్ డైలాగ్స్తో తన భక్తులుగా మార్చాడు. తనని మించిన ఫిలాసఫర్ ఎవరు? మనల్ని కడుపు నిండా చాలాసార్లు అయితే నవ్వించాడు. తనని మించిన కమీడియన్ ఎవరు? హీఈస్ ఎ టీచర్, హీఈస్ ఎ ఫిలాసఫర్, హీఈస్ ఎన్ ఇన్స్పిరేషన్, హీఈస్ ఎ గాడ్ డామ్ సచ్ ఎన్ అమేజింగ్ క్యారెక్టర్. ఇంత మంచి క్యారెక్టర్ బర్త్డేని మనం ఎలా సెలబ్రేట్ చేయకుండా వదిలేస్తాం? నారుటో ఉజుమాకి, నీకు మా అందరి తరపున ఎ వెరీ బిగ్ హ్యాపీ బర్త్డే. నువ్వు అవ్వడానికి యానిమే క్యారెక్టరే అయినా మా అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచావు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అదండి మరి ఈరోజు మన వీడియో. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశా. ఎవరికైనా నచ్చక హర్ట్ అయ్యి ఉంటే సారీ. మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.